విజయవాడలోని గాంధీజీ మహిళా కళాశాల ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ మహిళా మోర్చా, గాంధీజీ మహిళా కళాశాల కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేనేత వస్త్రాలు ధరించి క్లాసులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు. ప్రధాని మోదీ హయాంలో చేనేత పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేత సంఘానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అటు ప్రధాని ఇటు సీఎం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత అన్నలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు చేనేత జాతీయ దినోత్సవం వివిధ కార్యక్రమాల రూపేణా జరగాలి, ఖాదీ వస్త్రాలు, చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చేనేత వస్త్రాలు నేచే నేతన్నలను ఆదుకోవడంలో అనేక రకాలుగా విజయం సాధించడం జరిగింది. తన ఒంట్లో ఉన్న నరాల్ని దారాలుగా మలిచి, తన రక్తాన్ని చెమటగా మలిచి ఒక అందమైన అద్భుతమైన రంగురంగుల చీరలను అందించి మహిళా సోదరీమణుల కట్టుకున్న నేపథ్యంలో ఆనందంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ నేతన్నలు కూడా ఆనందంగా ఉండాలి, వారి జీవితాలు కూడా మెరుగుపడాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వివిధ రకాల కార్యక్రమాలు రూపొందించడం భాగంగా ఈరోజు గాంధీ మహిళా కళాశాలలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని అందరికీ కూడా నా ఉదయపూర్వక శుభాభినందన.